వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి చాలామంది అభ్యర్థులైతే సార్ మెరిట్ లిస్ట్ తీసేసినారు, మరి కొత్త మెరిట్ లిస్టు అప్లోడ్ చేసినప్పుడు మా పేర్లు ఉంటాయా ఉండవా అని చెప్పేసి క్వశ్చన్ అయితే రైజ్ చేస్తూ ఉన్నారు. చాలామంది కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. దీంతోపాటు ఎవరైతే ఈ డిఎస్సి అభ్యర్థులతోని అన్విలింగ్ ఇప్పించేసి సెకండ్ లిస్ట్ తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. దీంతోపాటు నెక్స్ట్ పోలీస్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది, అసలు ఏజ్ పెంచుతారా, మా ఏజ్ సరిపోతుందా లేదా అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే కాల్ చేసి మరీ అడుగుతూ ఉన్నారు. సో వీటన్నిటికి కూడా సమాధానంగా ఈ యొక్క వీడియోని అయితే చేస్తూ ఉన్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, ఎవరైతే మెరిట్ లిస్ట్లో పేరు ఉన్నటువంటి అభ్యర్థులు మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరమే లేదు. మీ పేరు తీసివేయడం అనేది 100% జరగదు. ఒక్కసారి లిస్ట్లో పేరు వచ్చిందంటే మీరు సెలెక్ట్ అయినట్టే. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సినటువంటి అవకాశం రెండు కూడా తీసుకోవద్దండి. ఇంకొక విషయము, ఎవరైతే అంటే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పోలీస్ కానిస్టేబుల్ కూడా రాయడం అనేది జరిగింది. ఇందుకు సంబంధించి కొంతమందికి టీచర్ జాబులు కనుక వస్తే ఆ పోస్ట్ బ్యాక్లాగ్ వెళ్ళిపోతాయి. ఆ బ్యాక్లాగ్ వెళ్ళకుండా మాకు సెకండ్ లిస్ట్ ఇచ్చి, అంటే ఎవరైతే క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉంటారో, అంటే 0.5 మార్క్స్లో కానీ 1 మార్కులు 2 మార్కులు పోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయత్నాల్లో భాగంగా నిన్న హోమ్ మినిస్టర్ గారిని అయితే కలవడం అనేది జరిగింది. ఈ సెకండ్ లిస్ట్కి సంబంధించి వినతి పత్రాన్ని మేడం గారికి ఇచ్చి మేడం గారికి మొత్తం కూడా వివరిస్తే మేడం గారు సానుకూలంగానే స్పందించినారు. వస్తుందని మాత్రం అయితే చెప్పలేము మనం. సెకండ్ లిస్ట్ రావాలంటే డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సీఎం ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కనుక పోయినట్లయితేనే దీని సంబంధించి ఏదైనా పరిష్కారం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఆ వైపు ప్రయత్నాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు మీ యొక్క ప్రయత్నాలు ఆపవద్దు. ఇక 100% మా నుంచి కూడా సపోర్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ ఎవరైతే అభ్యర్థులు అడిగేటటువంటి ఇంకొక ప్రశ్న, సార్ మరి అక్టోబర్ నవంబర్లోనే నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, కానిస్టేబుల్ ఎస్ఐ, మరి ఎంతవరకు నమ్మొచ్చు, అసలు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి జూలై లేదా ఆగస్టు నెలలో మరుసటి సంవత్సరం 2026లో వచ్చేటటువంటి అవకాశం 100% ఉంది. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కానీ అప్పుడు జాబులు కొట్టలేరు. ఆల్రెడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫైనల్ ఎగ్జామ్ చూసిన తర్వాత, దాని కట్ ఆఫ్లు చూసిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థమవుతుంది ఈ నోటిఫికేషన్ నుంచి మనం చాలా నేర్చుకోవాలా. అలాగే లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ పెట్టి నేను చాలామంది అభ్యర్థులకు సివిల్ మరియు ఏపీఎస్పీ మొట్టమొదటిసారి ప్రిపేర్ చేయించాను, మొట్టమొదటిసారి ఉద్యోగాలు కూర్చున్నాను. సో నా నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీద కూడా ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి కానిస్టేబుల్కు, ఎస్ఐకి, నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు పడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ కావాలా, రీజనింగ్ ఎలా ప్రిపేర్ కావాలా, జనరల్ స్టడీస్కి సంబంధించి ఎలా నీ యొక్క ప్రణాళిక ఉండి ఉండాలా, ఇవన్నీ కూడా క్లారిటీగా మీకు వివరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే వీడియోలు అన్నీ చేస్తాను. అలాగే 35 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మీకు అవకాశం ఉన్నటువంటి పోలీస్ జాబులు ఏవి, ఎలా ప్రిపేర్ కావాలా అని చెప్పేసి కూడా దాన్ని సంబంధించినటువంటి వీడియోలు కూడా చేసి మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక క్లారిఫికేషన్తో మీ అందరినీ నడిపించే విధంగా వీడియోలు అయితే చేయడం అనేది జరుగుతుంది. దయచేసి దీనికోసం మీరు చేయాల్సినటువంటి పని ఒకటి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.